నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాలలో అత్యంత ఘనంగా ధ్యాన శాకాహార సద్భావన యాత్ర. కర్నూలు జిల్లా పత్తికొండలో ఘనంగా శ్రీ పార్వతీ గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం 8వ వార్షికోత్సవం. విశాఖపట్నం యోగా విలేజ్ లో అద్భుతంగా నాద ధ్యాన యజ్ఞం. విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఘనంగా త్యాగరాజస్వామి ధ్యాన ఆరాధనోత్సవాలు. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురులోని జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ. నారాయణపేట జిల్లా ధన్వాడలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ ధ్యాన క్షేత్రంలో మౌన ధ్యానం ఆధ్యాత్మిక బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదళ్ పిఎంసి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని ఆత్మారాం ఫంక్షన్ హాల్లో ధ్యాన శాకాహార సద్భావన యాత్ర అత్యంత ఘనంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన గద్దర్ భూపతిరాజు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అందరికీ ఉత్సాహపరిచారు. అనంతరం ఆత్మారాం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు సందేశాలిచ్చారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన సందేశాలిచ్చి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో ఎంతో కోలాహలంగా ఎంతో అద్భుతంగా జరిగింది. శాకాహార జగత్ కి పిఎస్ఎస్ఎం మూమెంట్ కి విశ్వధర్మ వికాసార్థం ప్రభో సంఘటితావయం శుభామాశిషమస్మభ్యం. పత్తికొండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పత్తికొండలోని యశోద గార్డెన్స్ లో శ్రీ పార్వతీ గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి బాలయోగి భాస్కరానంద స్వాములు అనుగ్రహ భాషణం చేసి ధ్యానులకు విశేష జ్ఞానాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఉనికిలి సుబ్బారావు, తిరుపతి రెడ్డి, పెద్దయ్యతో పాటు పలువురు ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. అనంతరం స్వామి బాలయోగి భాస్కరానంద స్వాములను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. మళ్ళా బయటికి వస్తుంది అని శ్వాసతో పాటు సాధారణంగా తానుకు అనుకూలమై లోపలికి వెళ్ళగలిగితే, అందుకనే పెద్దలు ఎవరైనా కూడా దాన్ని గమనించండి, ధ్యాస పెట్టండి, దాన్ని చూడండి, దాంతో పాటు ప్రయాణం చేయమని చెప్తున్నారు. కానీ దాన్ని పట్టుకోమని చెప్పరు. దాన్ని పట్టుకుంటే చంపుతుంది. దాన్ని పట్టుకుంటే ఎంత జనాన్ని తీసుకువెళ్తా అంటుంది. కానీ వరస తెలియకు వస్తే చంపుతానని చెప్తుంది. దాని మూలం తెలియకుండా నన్ను పట్టుకుండేకి వస్తే చంపేస్తా. మూలం తెలిసి వస్తే మీ అందరినీ ఒకేసారి తీసుకువెళ్తా. మీ అందరినీ కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకేసారి తీసుకువెళ్తా. మూలం తెలిసి రావాలి. మూలం తెలిస్తేనే ముక్తిని పొందుతావు. మూలం తెలిస్తేనే మోక్షాన్ని పొందుతావు. మూలం తెలిస్తేనే 3 ఏకమవుతాయి. మూలం తెలిస్తేనే 3ని దాడగలుగుతావు. మూలం తెలిస్తేనే త్రికరణ శుద్ధి పొందగలుగుతావు. 3ని తెలిస్తేనే చీకటిని దాడగలుగుతావు. 3ని దాడగలిగితేనే వెలుతురులోకి ప్రవేశిస్తావు. అందుకని 3ని దాటండి, 3ని ఏకం చేయండి, 3ని ఏకం చేయండి. అప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఆ పాపానికి పుణ్యానికి అన్నటువంటి పాము తల లోపలికి పెట్టి తోక బయటికి పెట్టి ఉంది కదా, నీవు జ్ఞానం అనే సాధనతో 10 విధాలుగా దశవిధ నాదాలని ఉచ్చరిస్తూ పాముకి ముందు నాదాలు వాయిస్తే ఏ విధంగా పైకి లేస్తాదో ఎత్తేమి, పాముకు ముందు 10 విధాలుగా వాయిద్యాలు వాయిస్తే లేచి పైకి లేచి నాట్యం చేస్తుందో తెలుసా మీకు? పామును బట్టి తెలుసా? పామును బట్టి ముందు ఒకటి ఇలా ఆడుకుని మనం ఊపితే అది లేచి అలా 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 ఆడుతుందంట. అంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పారు అనమాట.
నీ లోపల ఉన్న పాములు లేపాలంటే అలాగే ఊదాలి. వాడు ఏ విధంగా పట్టుకొని ఊస్తే పాము లేసి పైకి లేస్తుందో నువ్వు దీన్ని ఊదగలగాలి, అంటే పట్టుకోవాలి. శ్వాసని కుంభకం చేయాలి, లోపలికి పంపించి ఆపగలగాలి. ఒక బంగారం తీసుకొని ఒక కొయ్యి పెట్టుకొని అని ఊపామనుకో, ఇక్కడున్న గాలికి ఆ బంగారం కరిగి నీరుగా పారిపోతుంది అనమాట. నాదయోగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం వైజాగ్ సహకారంతో విశాఖపట్నం యోగా విలేజ్ లో నాద ధ్యాన యజ్ఞం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేణు విద్వాన్, నాదయోగి, ఫ్లూట్ గణేష్ బృందం ఎంతో అద్భుతంగా సంగీతనాద ధ్యానం నిర్వహించి ధ్యానులకు అద్భుతమైన ధ్యాన స్థితిని కలిగించారు. అనంతరం నాదయోగి, ఫ్లూట్ గణేష్ ధ్యానం విశిష్టత, అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. అనంతరం అతిథులను సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. స్నానం చేసేసి కలవలో చక్కగా మన స్తోత్రాలే చదివితే కొంచెం పాటేవాడు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. బాగుందా? చప్పలు కొట్టండి. వినడానికి మీకే బాగుంటే పాడి నాకెంత బాగుంటుంది? బాగుండేది. ఎంతసేపు? కాసేపు, మళ్ళీ మామూలే. అప్పుడు వచ్చాడు ఒక స్టూడెంట్ నా దగ్గర నేను కరాటే కుంగ్ఫు మాస్టర్ అప్పటికే కుంగ్ఫు. మా స్టూడెంట్ వచ్చి నాకు, గురుగారు మీరు ఏదో తేడాగా కనిపిస్తున్నారు, మాకు అందరికీ చెప్తున్నారు కానీ కుంగ్ఫు కొంచెం తేడాగా కనిపిస్తారు. ఆడు గమనించాడు నా పిల్లడు. ఇదిగోండి ఇదేదో ధ్యానం ఉంటుంది చూడండి, ఇదేదో మీకు ఏమైనా ఉపయోగపడతామని ఇచ్చాడు వాడు. ఎందుకు వాడు చేయలేదు నాకు. చూస్తే అందులో పత్రి సార్ దగ్గరే ఒక మేడం నేర్చుకుని వెళ్ళి వేరేగా ఒక స్విచ్ ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసింది, వాసంతి అని. అది సుషుమ్న నాడి ధ్యానం. సరే మొదలుపెట్టాను చూసి, కానీ బాగుంది. ఏదైనా లోపలికి వెళ్ళడం బాగుంటుంది కదా. ఎప్పుడు బహిర్ముఖం చేస్తాం మనం ఇంద్రియాల్ని, అంతర్ముఖం చేస్తే ఎందుకు బాగోదు? బాగుంది కదా అనుకుని అన్నప్పుడు మళ్ళీ ఎవరో ఒక మన ఫ్రెండ్, ఇది కాదు ఇక్కడ పిరమిడ్ ఉంది అందులో ధ్యానం చేద్దాం అని తీసుకెళ్తే ఒక్క మెడిటేషన్లో, ఒక్క సిట్టింగ్లోనే నాకు ఇష్టమైన పరమశివుడిని దర్శించాను ఆ రోజు. అంతే అయిపోయింది ఇంకా నా లైఫ్. బ్రహ్మర్షి పిరమిడ్ ప్రాంతీయ సంగీత శిక్షణాలయం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో త్యాగరాజ స్వామి వారి ధ్యాన ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యరాజ సంగీతాలయ ఫౌండర్ డాక్టర్ బాలగణేష్ హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు, సంగీత కళాకారులు పాల్గొని కీర్తనలతో త్యాగరాజ స్వామికి నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో 100 మంది వరకు కళాకారులు, ధ్యానులు పాల్గొన్నారు. కడప జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో 40 వారాల పాటు పోలీస్ శిక్షణ ఉద్యోగులకు యోగా, ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు కడప పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కడప పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ శేషారెడ్డి, కడప పిఎస్ఎస్ఎం సెక్రటరీ డాక్టర్ ఊర్మిళాదేవిలు పోలీస్ శిక్షణ ఉద్యోగులకు యోగా, ధ్యానంపై చక్కగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యోగా, ధ్యానం ఎలా చేయాలి, వాటితో ఎలాంటి లాభాలు చేకూరుతాయనే విషయాల గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత యోగాసనాలు, ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో గల శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ ధ్యాన క్షేత్రంలో మౌన ధ్యానం, ఆధ్యాత్మిక బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ మౌనం నుండి ఆధ్యాత్మికంగా అంతర్ప్రయాణమై మనలో సర్వము చూడగలుగుతామని తెలిపారు. మాట శక్తి పెరుగుతుందన్నారు. అందరూ ధ్యానం చేయాలి, శాకాహారమే తినాలి అన్న బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు హరి నాయుడులు అద్భుతంగా నిర్వహించారు. దేవుడు ఒకటే దైవం. ఆ స్థితికి మనం రాగలగాలి. నీవు వేరే, నేను వేరే కాము. శరీరాలు వేరే వేరేగా ఉన్నాయి, కానీ లోపల నడిపించేది ఒకటే. మన ఇంట్లో బల్బులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, మిక్సీ ఉంది, కూలర్ ఉంది, మిషన్ ఉంది, వేరే వేరేగా ఉన్నాయి, కానీ నడిపించేది కరెంట్ ఒకటే. ఈ భూమి మీద ఎన్ని లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి కదా, రూపాలు వేరే వేరేగా ఉన్నాయి, కానీ నడిపించే పదార్థము ఒకటే అన్నమాట అని మనకు తెలుస్తుంది. అది తెలుసుకోవాలి ఎప్పటికైనా. నేను వేరే, నీ వేరే అని ఎప్పుడైతే అనుకుంటామో ఒక సమస్య వచ్చి కూర్చుంటుంది. ఇంకా మనం ప్రశాంతంగా ఉండలేము. అందరం ఒకటే. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురులోని జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు కానుకొలను శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, మహేష్లు విద్యార్థులతో వివిధ ఎక్సర్సైజులతో పాటు కొన్ని ఆసనాలు చేయించారు. అనంతరం పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ విద్యార్థులకు ధ్యానం చేయడం ద్వారా కలిగే లాభాలను తెలియజేశారు. అలాగే 5 ఫింగర్ కాన్సెప్ట్ గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరాస్వామి, రవి ప్రసాద్, శ్రీనివాసరావు, వీరవల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సున్నితంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చోండి. స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. నడువుని వీలైనంత నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకుని వెంటనే ఎన్నెన్నో ఆలోచనలు మన మనసులో వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు వెంట మీ మనసును వెళ్ళనివ్వకుండా సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా శ్వాస జరుగుతూ ఉంటుంది. జరిగే దాని మీద దృష్టి పెట్టాలంతే. దృష్టి పెట్టడం అన్నా, గమనించడం అన్నా, ధ్యాస అన్న ఒకటే. కదలొద్దు, కళ్ళు తెరవద్దు. రిలాక్స్. బ్రీత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింటా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 45వ సోమవారం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నర్సిరెడ్డి, సూరిరెడ్డి, సతీష్ల ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ భాస్కర్ రావు, ముకుందం, గుప్తా, గీతాలక్ష్మిలు ఇంటింటా ధ్యాన ప్రచారం ఎంతో అద్భుతంగా చేశారు. మన 108 భీమేశ్వర స్వామి శైవ క్షేత్రాలకి ఈరోజు 45వ వారం అండి. పందలపాకలో జరుగుతూ ఉన్న శ్రీమతి పార్వతీ సమేత సోమేశ్వర స్వామిల వారు ధ్యాన మందిరంలో మేము అందరం కూడా ఉన్నామండి. 45వ వారం ఈరోజు పూజ చేసుకుంటున్నాము. ఆత్మబంధువులు అందరితో పాటు కరపత్రాలతో ఈరోజు ఆనందంగా అందరం కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ధ్యాన జగత్కి జై, శాకాహార జగత్కి జై, ధ్యాన భీమఖండకి జై, పిరమిడ్ జగత్కి జై, గురుగారైన బ్రహ్మర్షి పితామహకి జై. ఓకే అండి, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. గొట్లూరు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ జ్ఞాన సందేశం ఇచ్చారు. శ్వాసే గురువని, శ్వాసే దైవం అని తెలిపారు. శ్వాసపై ఎప్పుడూ ఎరుకతో ఉండాలని సూచించారు. అలాగే ధ్యాన సాధనతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బుద్ధుడు కాపాడు, బుద్ధుడు కాపాడు, ఆ యొక్క ఫోటో పట్టుకొని పత్రిజీ కాపాడు, పత్రిజీ కూడా కాపాడుతారు. గతంలో చేసిందే మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసుకుంటే ఇస్తే ఏది నువ్వు పొందలేవు. అందుకే పత్రిజీ గారు ప్రజెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి కాళ్ళ పట్టుకుంటే మూతి పనులు రాలగొట్టేవాడు. ఏం దొరుకుతున్నా దుమ్ము వస్తుంది తప్ప ఏం రాదనేవాడు. పట్టుకోవాల్సింది నువ్వు ధ్యానాన్ని పట్టుకోవాలి. నీ లోపల ఉండే గురువును పట్టుకోవాలి. ఆ గురువు నీ లోపలే ఉన్నాడు.
జనమల దుఃఖ సాగరం నుండి పరమపదము చేర్చు గురువరేండు తానే నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవము. మనకు సాక్షాత్తు ప్రత్యక్ష దైవము మన శ్వాసే. ఆ శ్వాసను వదిలేసి నువ్వు ప్రత్యక్ష దైవం అని ఎక్కడెక్కడో మనం వదిలిస్తాను. బాపట్ల జిల్లా చీరాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి చే ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానులకు ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం టిఎస్ఆర్ మూర్తిను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం వనపర్తి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం గాంధీ చౌక్లోని శ్రీ శ్రీ శివకేశవ ధ్యానాలయంలో అమావాస్య ధ్యానం, సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతమ్మ జ్ఞాన సందేశం ఇచ్చారు. జ్ఞానేంద్రియాల గురించి చక్కగా వివరించారు. అలాగే కొత్త ధ్యానులకు ధ్యానం విశిష్టత, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం మహిళా ధ్యానులు బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు. వెళ్ళు వెళ్ళు టామీ ఇంటికి వెళ్ళు అంటే చాలా వరకు ఈమె వెనుక ఉంటే మన స్పీడ్ కొడుతుంది బండి అని నాకన్నా ముందే నడుస్తుంది ఆ చెట్టు ఆ కుక్క. నేను ఇట్లా బండి నడుపుతుంటే నాకన్నా ముందే ఉరుకుతుంది. చాలా దూరం వరకు వచ్చి అలసిపోయి ఆగి మళ్ళీ చూసి కోసేపుండి మళ్ళీ వెనకకి వెళ్ళిపోయింది. అట్లా ఎంతో విశ్వాసం ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువు రుచులు చూస్తాము. ఇప్పుడు వాసన చూడాలి. ఇప్పుడు ప్రకృతికి వెళ్ళినప్పుడు మనం ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుని ఇట్లా పట్టుకొని వాసన చూడాలి. ఇప్పుడు వాన వస్తుంటుంది, వాన వచ్చినప్పుడు ఆ చినుకులు కింద పడ్డప్పుడు మట్టి వాసన ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, ఆ అద్భుతమైన వాసనను మనం చూడాలి. ఇప్పుడు పూల చెట్టు గులాబీ పువ్వు అంటే వాసన ఇవ్వదు, మల్లె పువ్వు అంటే ఎంత మంచి వాసన ఇస్తుంది. అలాంటి పూల పరిమళాలు ప్రతిదీ వాసన చూడాలి. మనం చూస్తుంటేనే ఆ నరాలు అనేవి యాక్టివేషన్ అయ్యి మంచిగా మన శరీరంలో అన్ని భాగాలనే అద్భుతంగా పనిచేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మనకు నాలుక ఉంది. నాలుకకు పాము ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాము ఇప్పుడు ఉంటుంది, మనం నాలుకకు ప్రతిదీ తింటాము. ఒక లడ్డు తిన్నాం అనుకో, మంచిగా చిన్నపిల్లలు చూడండి అన్నం పెడతానంటే ఎంత ఊకొట్టుకుంటూ తింటారు. బాగుంది మమ్మీ తింటున్నారు, మెల్లగా తింటుంటారు. మనం ఏం చేస్తాం, ఎంతసేపు తింటావురా, నాకు అవతల పని ఉంది, దెబ్బ తిను అని పిల్లలను అట్లా అంటుంటాం. కాకపోతే మనం ఏదైనా తినేటప్పుడు ఆస్వాదించుకుంటూ తినాలి. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మార్చి 13 నుండి 19 వరకు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది ఉత్సవాలకు ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా పిరమిడ్ సేవాదళ్ ఆధ్వర్యంలో మామిడి కుదురు మండలం అప్పన్నపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా ధ్యానులకు ప్రజలకు ఆహ్వాన పత్రికలను అందజేసి ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనాలి అని, విజయవంతం చేయాలని ఆహ్వానించారు. మార్చి 13వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రాతకాల సంగీతనాద ధ్యానం, గురువుల సందేశాలు, గోదావరి నది స్నానం, ఆత్మ విజ్ఞానం, సంగీతం, నృత్యం, గోదావరి విహారం, షడ్రుచులతో కూడిన అన్నప్రసాదం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహోన్నత వేడుకల్లో వేదికగా పాల్గొనండి. అద్భుతలేని అనుభవాలను సొంతం చేసుకోండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడి రుద్ర పిరమిడ్లో, అలాగే నెల్సన్ మండేలా పార్క్ వద్ద గల ఆత్మశివ పిరమిడ్లో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు టీంచే సజ్జన సాంగత్య వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 23వ రోజున సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ ధ్యానులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియచేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనము ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం, అందుకు వచ్చాం, ఎక్కడికి పోతాం? ఫస్ట్ ప్రశ్న. మనము ధ్యానం చేయాల్సింది మనము ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం. ఇప్పుడు ప్రతి మాస్టరు వచ్చి చెప్పేది అదే. ధ్యానం లోతైన విషయాలు. కోనసీమ జిల్లా బికవోలు మండలం పందలపాక గ్రామంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్ విద్యార్థులకు ధ్యాన సాధన, ధ్యానంతో వచ్చే లాభాల గురించి చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానరత్న ఆకురతి శంకర్రావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాకుమాన్లోని శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్లో 21 రోజుల మౌన ధ్యానం ముగింపు వేడుకలు, అలాగే శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ 8వ వార్షికోత్సవం బ్రౌచర్ను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నారు. బ్రౌచర్ విడుదల కార్యక్రమం అలాగే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పిఎంసి ఛానల్ షూటింగ్లో ధ్యాన మందిర కమిటీ మెంబర్లు, పరిసర గ్రామాల పిరమిడ్ మాస్టర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాంబాబు, నల్లముత్తు శ్రీనివాసరావులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.